తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ఒక్కరోజే భారీ బహిరంగ సభలు నిర్వహించారు. ఒకరిది సెంటిమెంట్ ఉపన్యాసం అయితే మరొకరిది రెచ్చగొట్టే ప్రసంగం. అధికారంలోకి రాగానే హైడ్రాను ఎత్తేస్తామన్నారు కేసీఆర్ పాపాల భైరవుడు అంటూ నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి. తన పాలన పోయాక తెలంగాణ ఆగమైపోయిందని కేసీఆర్ అంటే, తనది ప్రజా పాలన అని నమ్మించడానికి రేవంత్ తిప్పలు పడ్డారు. ఇక జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేతను కాంగ్రెస్ వదులుకోవటం ఆ పార్టీకి తీవ్ర నష్టమే. రాజ్యసభ ఎన్నికల్లో జీవన్ రెడ్డికి అవకాశం ఇచ్చుంటే వివాదం ఉండకపోయేదేమో. రేవంత్ తన సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ సీటు ఇవ్వటంతోనే జీవన్ రెడ్డి బయటకు వెళ్లారంటున్న కేసీఆర్ కామెంట్ ను ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత కె చంద్రశేఖరరావులు ఒకే రోజు బహిరంగ సభలు నిర్వహించారు. ఈ సభల్లో ఇద్దరు నేతలు చేసిన ప్రసంగాలు గమనిస్తే, ఒకరిది సెంటిమెంట్ ఉపన్యాసం అయితే మరొకరిది రెచ్చగొట్టే ధోరణితో కూడిన స్పీచ్గా కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన పెట్టుకోవడమే కాకుండా రైతు భరోసా కింద మరో విడత నిధులు విడుదల చేశారు. కేసీఆర్ జగిత్యాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత టి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరిన సందర్భంలో జరిగిన సభలో ప్రసంగించారు. సాధారణంగా ఇద్దరు ముఖ్య నేతలు ఎన్నికల సమయంలో తప్ప ఒకే రోజు ఇలాంటి సభలు పెట్టుకోరు. అయినా వీరు ఇలా సభలు ఏర్పాటు చేసుకున్నారంటే వీరి మనసుల్లో ఏదో తెలియని ఆందోళన లేదా సందేహాలు ఉండాలి. కాళేశ్వరం సందర్శిస్తున్నానని తెలిసే జగిత్యాల్లో బీఆర్ఎస్ సభ పెట్టుకుందని రేవంత్ ఆరోపిస్తే, తమ సభ ఉందనే రేవంత్ కాళేశ్వరం వెళ్లారని, రైతు భరోసా నిధులు విడుదల చేశారని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సహజంగానే జీవన్ రెడ్డి వంటి ముఖ్యమైన నాయకుడు కాంగ్రెస్ను వదిలి వెళ్లడం ఆ పార్టీకి ఎంతో కొంత నష్టం. అందువల్ల రేవంత్ కూడా జీవన్ రెడ్డి పేరు ప్రస్తావించి విమర్శలు చేశారు. బీఆర్ఎస్లో బానిస బతుకు బతకడానికి వెళ్ళాడని, 1984లో ఎన్టీఆర్కు నమ్మక ద్రోహం చేశాడని, దళితుడికి మంత్రి పదవి ఇస్తే ఓర్వలేకపోయాడని, పాపాల భైరవుడి పార్టీలో చేరారని రేవంత్ ధ్వజమెత్తారు. జీవన్ రెడ్డి కూడా తక్కువేమీ మాట్లాడలేదు. తెలంగాణకు పట్టిన శని రేవంత్ అని ఆయన ఆరోపించారు. విశేషం ఏమిటంటే, 40 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ మద్దతుతో నాదెండ్ల భాస్కర్రావు టీడీపీ ప్రభుత్వాన్ని కూల్చారు. 4 రోజుల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న నాదెండ్ల కేబినెట్లో జీవన్ రెడ్డి కూడా పనిచేశారు. దాన్ని రేవంత్ గుర్తు చేసి ఉండవచ్చు, కానీ ఆయన పరోక్షంగా కాంగ్రెస్ చేసిన దుశ్చర్యను కూడా ఒప్పుకున్నట్లయింది. ఆ మాటకు వస్తే, సోనియా గాంధీని టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ ఎంత తీవ్రంగా దుయ్యబట్టింది అందరికీ తెలిసిందే. జీవన్ రెడ్డి కాంగ్రెస్లో చేరాక పలుమార్లు ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు. 2 సార్లు కేసీఆర్ పైనే లోక్సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన పోటీ చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనా ఆ తర్వాత గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై కాంగ్రెస్కు జీవన్ ఊపిరిపోశారు. ఈ మధ్య జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సొంతంగా తన క్యాడర్ను రంగంలో దింపి సత్తా చాటుకున్నారు. ఆయనతోనే అవగాహనకు వచ్చి మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఆ సందర్భంలో తన అభ్యర్థికి అవకాశం ఇవ్వకపోవడం జీవన్ రెడ్డిలో అసంతృప్తి రాజేసింది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్కు ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆవేదన ఆయనలో ఉంది. అయినా ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో జీవన్ రెడ్డికి అవకాశం ఇచ్చి ఉంటే ఈ వాదం ఉండకపోయేదేమో. రేవంత్ తన సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డికి ఇచ్చారు. దాంతో తనను అవమానిస్తున్నారని భావించిన జీవన్ రెడ్డి కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. దీని ప్రభావం పార్టీపై పెద్దగా పడకుండా ఉండడానికి రేవంత్ ఆయనపై విమర్శలు చేసినట్లుగా కనిపిస్తుంది. ఇదే టైంలో జీవన్ చేరిక బీఆర్ఎస్కు కొంత ఉత్సాహం ఇచ్చే అంశమే. ఇంకా 3 ఏళ్ల గడువు ఉండగానే సీనియర్ నేతగా ఉన్న జీవన్ రెడ్డి కాంగ్రెస్ను వేయడం కార్యకర్తల్లో ఆలోచనకు దారితీస్తుంది. అలాగే ప్రజల్లో కాంగ్రెస్ దెబ్బతింటున్నదేమోనన్న భావన కలగవచ్చు. ఈ నేపథ్యంలో అటు కేసీఆర్ను ఇటు జీవన్ రెడ్డిని కలిపి రేవంత్ విమర్శించారని చెప్పాలి. ఆ క్రమంలో రేవంత్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు ప్రయోజనమో చెప్పలేం. కాంగ్రెస్ కేడర్లో అపనమ్మకం కలగకుండా ఉండడానికి ఆయన అలా చేసి ఉండవచ్చు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తే, 2029లో ఆ పార్టీకి విపక్ష హోదా కూడా దక్కనివ్వబోమని రేవంత్ అన్నారు. గత లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇది వాస్తవమే అయినప్పటికీ దాన్నే ప్రామాణికంగా తీసుకోలేం. ఉదాహరణకు రేవంత్ 2018 శాసనసభలో ఎన్నికల్లో ఓటమి చెంది 2019 లోక్సభ ఎన్నికల్లో మేడ్చల్ నుంచి విజయం సాధించారు. అదే ఆయన రాజకీయ జీవితంలో పెద్ద మలుపైంది. కేసీఆర్ను పాపాల భైరవుడని, ఆయన చేసిన తప్పులకు ఉరివేయాలని, దమ్ముంటే రా కేసీఆర్ అంటూ డైలాగులు చెప్పడం కేవలం రెచ్చగొట్టడమే అనిపిస్తుంది. రాజకీయాల్లో ఇదొక వ్యూహంగా భావించవచ్చు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలాగే తన రాజకీయ ప్రత్యర్థులపై పరుష వ్యాఖ్యలు చేస్తుంటారు. ఆయనకు శిష్యుడిగా భావించే రేవంత్ కూడా
దాన్నే ఫాలో అవుతున్నారేమో తెలియదు. ఇక కేసీఆర్ ప్రసంగం చూస్తే ఆయన 1-2 అభ్యంతరకర పదాలు వాడినా స్థూలంగా సెంటిమెంట్ను పండించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ఎక్కడ రేవంత్ పేరు కానీ ఇతర కాంగ్రెస్ నేతల పేర్లు కానీ తీయకుండా విమర్శలు చేయడం ప్రత్యేకతగా కనిపిస్తుంది. కాంగ్రెస్ గత ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను ప్రస్తావించి వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని, తాను ఆ రోజే ఈ విషయాలు చెప్పి మోసపోతే గోసపడతారని చెప్పానని, ఇలాంటి విషయాలన్నీ మళ్ళీ వివరించడానికి కేసీఆర్ యత్నించారు. తాను సీఎంగా ఉండగా కరెంటు సరఫరాలో కానీ, రైతులకు మేలు చేయడంలో కానీ, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో కానీ ఎక్కడ అశ్రద్ధ చేయలేదని, అలాంటిది ఇప్పుడు ఏమి రోగం వచ్చిందని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కాంగ్రెస్ హామీల గురించి అడిగిన ప్రశ్నలకు రేవంత్ జవాబు ఇవ్వలేదు. కాళేశ్వరంలోని 3 పిల్లర్లు కుంగిన అంశానికే ఎక్కువ పరిమితమైనట్లుగా అనిపిస్తుంది. రేవంత్ తీసుకొచ్చిన ఈ ప్రస్తావనకు కేసీఆర్ జవాబు ఇవ్వలేదు. ఇది ఈయన బలహీనత అయితే, హామీల అమలులో వైఫల్యాలు రేవంత్ వీక్నెస్గా కనిపిస్తుంది. తెలంగాణలో కలకలం రేపుతున్న హైడ్రాను తాము అధికారంలోకి రాగానే ఎత్తివేస్తామని కేసీఆర్ ప్రకటించడం కొత్త విషయంగా ఉంది. హైడ్రా వల్ల కాంగ్రెస్కు కొంత లాభం, మరికొంత నష్టం కలుగుతోంది. చెరువుల్లో నిర్మాణాలు, ఆక్రమణలు తొలగించినప్పుడు ప్రభుత్వానికి హైడ్రా వల్ల మంచి పేరే వస్తోంది. కానీ అదే సమయంలో పేదల ఇళ్లు కూల్చుతున్నారన్న విమర్శ, రాజకీయ ప్రేరితంగా ఇది పనిచేస్తోందన్న డౌటు రేవంత్ సర్కార్ను ఆత్మరక్షణలోకి నెడుతోంది. హైకోర్టు కూడా ఈ హైడ్రా పనితీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసి కూల్చివేతలకు అడ్డుపడడం ప్రభుత్వానికి మైనస్ కింద లెక్క. ఉదాహరణకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నంతకాలం ఆ ప్రాంతంలో కూల్చివేతలు పెద్దగా జరగలేదట. ఆయన తిరిగి బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపగానే హైడ్రాను ప్రయోగించారన్నది ఒక విమర్శగా ఉంది. ఇందులో నిజంగానే ఆక్రమణలు ఉండవచ్చు, కానీ రాజకీయ లక్ష్యాలతో పనిచేసినట్లు బ్లాక్మెయిల్కు వాడుతున్నారన్న భావన జనంలో కలిగితే, అన్యాయంగా తమ ఇళ్లను కూల్చివేస్తున్నారన్న అభిప్రాయం పెరిగితే అది కాంగ్రెస్కు పెద్ద శాపంగా మారే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ తగ్గుముఖం పట్టడం తదితర విషయాలు కూడా కేసీఆర్ లేవనెత్తారు. ఏదేమైనా కేసీఆర్ నిజానికి తన పూర్తి స్థాయి స్టైల్లో ప్రసంగించలేదు. అయినా లాగులు పగిలేదాకా అంటూ కొన్ని పదాలు వాడకుండా ఉంటే బాగుండేది. తన చావును కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారంటూ ప్రజల్లో సెంటిమెంట్ను తీసుకురావడానికి కేసీఆర్ యత్నించారు. తన ప్రభుత్వం ఓడిపోయాక తెలంగాణ ఆగమైందని చెప్పడానికి కేసీఆర్ కృషి చేస్తే, తనది ప్రజాపాలన అని నమ్మించడానికి రేవంత్ ప్రయత్నించారు. 2 సభలను పోల్చి చూస్తే కేసీఆర్దే కొంతమేర పైచేయి అయినట్లు అనిపిస్తుంది. ఈ సభ ప్రభావాన్ని తగ్గించడానికి రేవంత్ కాళేశ్వరం యాత్రను పెట్టుకున్నారన్న అభిప్రాయమూ కలుగుతుంది. తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ఒక్కరోజే భారీ బహిరంగ సభలు నిర్వహించారు. ఒకరిది సెంటిమెంట్ ఉపన్యాసం అయితే మరొకరిది రెచ్చగొట్టే ప్రసంగం. అధికారంలోకి రాగానే హైడ్రాను ఎత్తేస్తామన్నారు కేసీఆర్ పాపాల భైరవుడు అంటూ నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి. తన పాలన పోయాక తెలంగాణ ఆగమైపోయిందని కేసీఆర్ అంటే, తనది ప్రజా పాలన అని నమ్మించడానికి రేవంత్ తిప్పలు పడ్డారు. ఇక జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేతను కాంగ్రెస్ వదులుకోవటం ఆ పార్టీకి తీవ్ర నష్టమే. రాజ్యసభ ఎన్నికల్లో జీవన్ రెడ్డికి అవకాశం ఇచ్చుంటే వివాదం ఉండకపోయేదేమో. రేవంత్ తన సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ సీటు ఇవ్వటంతోనే జీవన్ రెడ్డి బయటకు వెళ్లారంటున్న కేసీఆర్ కామెంట్ను ఇప్పుడు చూద్దాం.